నేను పెళ్ళంటూ చేసుకుంటే ఏదైనా చిగిడిని లవ్ చేస్తున్నావా? చెప్పరా, ఆ అమ్మాయిని తీసుకొచ్చి నీకు కట్టబెట్టేస్తాం. ఎక్కడ చూసావో డీటెయిల్స్ చెప్పు బామ్మర్ది. కల్లో చూశాను బావా. సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి. ఇటుకు రాగానే ఇట్లా ఆకులతో నాకిచ్చేయటం మా ఆచారం అండి. అయితే నేను నాకచ్చా? మీరు ఒకటేమిటండి, రెండు నాకాలే. ఎందుకు? ఎందుకేమిటండి, మీరు ఇరు పక్షాల వారికి చెందినవారు కదా. పెళ్ళైన తర్వాత శోభనం 3 రాత్రులు చేస్తారు. దాన్ని 3 నిద్రలని కూడా అంటారు. దాన్ని ఎందుకు 3 నిద్రలని అంటారు? 2 లేక 4 నిద్రలు అనొచ్చుగా. మా పెరటి జాన్ చెట్టుపై నన్ని కుశలం అడిగే. మనం లేకుండా చూసి నాన్నతో కుమ్మక్కే నా పెళ్లికి ముహూర్తం పెడతారా? మా వాడి పాటను వేళాకాలం చేశావు, మరి నువ్వు పాడమ్మా చూద్దాం. సరే, ఈ చెట్టు మీద మన పేర్లు ఎందుకు చెక్కారో తెలుసా? ఎందుకు? ఈ చెట్టు నా ఫ్రెండ్. ఏటో రాపన్నా, ఆడదాని బాడీ టచ్ అవగానే నా బాడీ పాకిస్తాన్ బాగా అయిపోయింది. అయ్యి బాబోయ్. నాన్న, చెల్లెలి కాబోయే మొగుని కూడా నేను చూడాలి, నేను ఓకే చేయాలి. అప్పుడే చెల్లెలి అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు అక్క ఎవరి ఎతగాడు ఇట్టి నీ మనసును దోచాడు. మనసు చంపుకుని ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడుతూ బ్రతకడం కంటే కష్టమైన నష్టమైన ముందుగానే చెప్పడం మంచిది. నువ్వే తనకు కాబోయే భర్తవని నమ్మి బంగారు కళ్ళ కంటున్న నా బిడ్డకి ఈ విషయం తెలిస్తే గుండె పగిలి వస్తుంది. మీ నాన్నగారు చూసిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. స్వప్న, కాపీలు తాగారా? టిఫిన్లు చేశారా? సేమ్ డైలాగ్, ఏదో పెళ్లిలో విన్నట్టు గుర్తే. ఈ పర్సులో ఉండాల్సింది నా ఫోటో కాదు, నీ కాబోయే భార్య ఫోటో. హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం